హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మే 4th 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ వచ్చేసి స్లో రిలీజ్, అంటే స్లోగా రిలీజ్ చేయాలి. ఈ లాక్డౌన్ నుంచి ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి స్లోగా రిలీజ్ చేస్తూ మళ్ళీ అందరూ తిరిగి తమ యొక్క పనుల్లోకి, అంటే ఇంతకుముందు నార్మల్ పొజిషన్లోకి వచ్చే విధంగా చేయడానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. స్లో రిలీజ్. Less rigorous lockdown does not mean COVID-19 has been overcame. అంటే తక్కువైనటువంటి, అంటే రిగరస్ అంటే ఏంటంటే కఠినమైనటువంటి, ఈ యొక్క తక్కువ ప్రభావం ఉన్నటువంటి కఠినమైన లాక్డౌన్ అవలంబించినంత మాత్రాన ఈ COVID-19 హ్యాస్ బీన్ ఓవర్కేమ్ అంటే మనకేంటి, మనం దీన్ని అధిగమించలేము అని చెప్తున్నాను అనమాట. అంటే ఇది ఆల్రెడీ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. హ్యాస్ బీన్ ఓవర్కేమ్ అంటే జరిగిపోయింది. హ్యాస్ బీన్ ఓవర్కేమ్ అంటే ప్రజెంట్గా, అంటే మనం ఓవర్కేమ్ చేయలేకపోయాము. ఎందుకని చేయలేకపోయాము? లెస్ రిగరస్ లాక్డౌన్ అంటే ఉన్న యొక్క లాక్డౌన్ అనేది అంత కఠినమైనది ఏమీ కాదు. చాలా వరకు ఏంటంటే దీంట్లో లోపాలు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియోని చూడబోయే ముందు కానీ ఈ యొక్క ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని చూసుకున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ పేపర్ను కూడా, దాని యొక్క PDF లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే రిగరస్, స్ట్రిక్ట్, సివియర్ కఠినమైన, కంటీజియస్, ఇన్ఫెక్షియస్, ట్రాన్స్మిసిబుల్ అంటుకొను, బ్యారియింగ్, ఎగ్జామ్టింగ్, ఒమిటింగ్, మినహా, కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్ అదుపు చేసే, కర్బ్, బ్రేక్, హిండర్ ఆటంకపరచు, ఇన్ఎవిటబుల్, అన్ఎవైడబుల్ అనివార్యమైన, స్టిపులేషన్ ప్రీ కండిషన్ ఒప్పందం, ఎథేరియన్స్ కమిట్మెంట్ నిబద్ధత, రిలక్టెంట్ అన్విల్లింగ్ అయిష్టముగా, ఎడ్జాన్ పోస్ట్పోను వాయిదా వేయు, ఇంట్రిమ్ మీన్ టైము మీన్ వైల్ మధ్యకాలము తాత్కాలికమైన, డిస్పరేట్ ల్యాకింగ్ హోప్లెస్ తీరని, పెరిష్ డైర్ ఎక్స్పైర్ మరణించు, ఎక్స్పాట్రియేట్ ఇమిగ్రెంట్ నాన్ నెగిటివ్ వెలివేయు, అన్ప్రెసిడెంటెడ్ అన్కామన్ కొత్తదైన, ఇంతకు పూర్వం సంభవింపని, ర్యాంపెట్ అన్కంట్రోలబుల్ అన్రిస్ట్రిక్టెడ్ ప్రబలిన, మూమెంట్ షార్ట్ టైము సెకండ్ క్షణకాలము ప్రాముఖ్యత. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, బ్యాలెన్సింగ్ లైఫ్స్ అండ్ లైవ్లీవుడ్స్, ద సెంట్రల్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద నేషనల్ లాక్డౌన్ ఫర్ COVID-19 ఫర్ 2 weeks ఫ్రమ్ May 4th విత్ ఫ్యూయర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్టివిటీ. అంటే ఈ యొక్క జీవితాలను, లేకపోతే నెక్స్ట్ జీవనాధారాలను కాపాడడం కోసం ఈ COVID-19 సంబంధించిన లాక్డౌన్ని May 4వ తారీఖు నుంచి ఇంకో 2 వారాలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది పొడిగించిందనమాట. ఇది కొన్ని ఫ్యూయర్ రిస్ట్రిక్షన్ ఆన్ ద యాక్టివిటీ, అంటే ఈ యొక్క వాళ్ళు చేసే యొక్క చర్యల మీద కొన్ని ఏవైతే ఉన్నాయో ఆంక్షలు విధిస్తూ వాళ్ళ యొక్క చర్యలు చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందనమాట. బట్ ది హైలీ కంటిజినియస్ వైరస్ హ్యాస్ నాట్ డిసపియర్డ్ అండ్ ద వీక్స్ అహెడ్ ప్రెజెంట్ ఏ ఛాలెంజ్ టు స్టేట్స్. అంటే ఇంత చేసినప్పటికీ, ఇంత లాక్డౌన్ కొనసాగించినప్పటికీ కూడా ఆ యొక్క వ్యాధి అనేది, ఈ యొక్క అంటుకునే వ్యాధి అనేది ఏదైతే ఉందో అది అంటే కనపడకుండా మాయమైపోలేదన్నమాట. రాబోయే కాలంలో ఇవి రాష్ట్రాలకి సవాళ్ళు విసిరే విధంగానే ఆ వ్యాధి ఉందన్నమాట. దే మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద గెయిన్స్ ఫ్రమ్ ద లాక్డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్లీ లో డెత్ రేట్ రోల్ అండ్ క్యాప్ ఆన్ న్యూ కేసెస్ ఆర్ నాట్ రివర్స్డ్ ఓవర్ నైట్ ఇన్ రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ where normality of varying degree is to be restored barring the containment zones. అంటే ఇప్పుడు ఈ యొక్క రాత్రికి, అంటే ఈ యొక్క యాక్చువల్గా ఈ యొక్క లాక్డౌన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఏదైతే ఈ యొక్క లో డెత్ రేటు అదొకటి, తర్వాత ఆ వ్యాధి యొక్క ఎక్కువగా వ్యాప్తిని ఆపడం కోసం ఈ యొక్క చర్యలు తీసుకువచ్చినప్పటికీ కూడా అదంత ఎక్కువ కాలం అదంత ఎక్కువగా ఏం ప్రభావం చూపలేదు. ముఖ్యంగా ఈ యొక్క రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్లో రాత్రి పరిస్థితి అంతా మారిపోయి ఆ వ్యాధి అనేది అంటే పూర్తిగా ఆగిపోయేంత పరిస్థితి ఏమీ లేదనమాట. కానీ ఇప్పుడు దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది అంటే, కొంతవరకు ఏదైతే ఈ యొక్క ప్రజల నార్మల్ పొజిషన్ రీస్టోర్ చేయడానికి ఆ కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, అదుపు చేసిన యొక్క జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం వరకు ఆంక్షలు తొలగించి వాటిని మళ్ళీ తిరిగి అది యథాస్థానంలో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసే విధంగా ఉన్నాయన్నమాట. కేరళ లౌడెడ్ ఫర్ ఇట్స్ సక్సెస్ ఇన్ కంటైనింగ్ ద పెండమిక్ హ్యాస్ చూజన్ టు రీటైన్ సమ్ కాప్స్ ఈవెన్ ఇన్ గ్రీన్ జోన్స్. అంటే ఇప్పుడు కేరళ అనేది చాలా వరకు ఆ యొక్క వ్యాధిని అధిగమించి ఆ పెండమిక్, ఆ వ్యాధి నుంచి బయటపడిందనమాట. సో అది ఏం చేస్తుంది అంటే ఆ యొక్క గ్రీన్ జోన్స్లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా కొంతవరకు తొలగించిందనమాట. allowing some economic activity through not at a full pace and undergo safeguards was inevitable, although the
stipulations in the Home Ministry's order requires a high degree of civic cooperation. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతవరకు ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనం ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు అంటే ఫుల్ పేస్ మొత్తంగా కాకపోయినా కానీ కొంతవరకు వాటిని అంటే ఓపెన్ చేశారన్నమాట. ఎలాగా ఈ యొక్క సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, ఈ శానిటైజర్స్ కానీ, మాస్క్ కానీ అలాంటి వాటిని అనివార్యంగా ఉపయోగించి ఏవైతే ఈ యొక్క హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి నిబంధకాలు ఏవైతే ఉన్నాయో, స్టిపులేషన్స్ ఏంటంటే ఒప్పందం కావచ్చు, లేకపోతే నిర్దేశకాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్దేశకాలను వీళ్ళు ఈ యొక్క అంటే ఆచరించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ఆ యొక్క సామాన్య పౌరుల మీద అనమాట. సివిక్ కోఆపరేషన్ అనేది అవసరం. ఈ సామాన్యుల యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అవసరం అనమాట. ద కంటిన్యూడ్ సస్పెన్షన్ ఆఫ్ ఎయిర్, రైల్, ఇంటర్ స్టేట్ అండ్ urban public transport and the bar on mass gatherings and entertainment venues remove a major source of crowding, although the restrictions on the number of passengers allowed in private vehicles and taxi cabs and the protocol for personal industries call for strict adherence to succeed. అంటే ఇప్పుడు ఈ యొక్క పూర్తిగా ఎయిర్ అంటే ఇప్పుడు ఈ విమానాల సర్వీసులు కావచ్చు, రైలు మార్గ సర్వీసులు కావచ్చు, తర్వాత ఇంటర్స్టేట్ ఒక రాష్ట్రానికి పోయేటువంటి ఈ యొక్క అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైంది అంటే కొంతవరకు వాటిని ఆపేశారనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఇలాంటి చర్యల వల్ల ఏమైంది అంటే ఈ యొక్క మాస్ గ్యాదరింగ్స్ అనేటువంటి అంటే ఎంటర్టైన్మెంట్ వెన్యూస్, ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్లు కావచ్చు, లేకపోతే మనం ఏదైనా సంతలు కావచ్చు, ఇలాంటి చోట ఏదైతే క్రౌడింగ్ ఉందో వాటన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి, తర్వాత ఈ యొక్క నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అనేవాడు ప్రైవేట్ వెహికల్స్లో ఇప్పుడు బైక్ మీద అయితే ఒకడు వెళ్ళాలని, కారులో అయితే ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్ళకూడదని, ఇలాంటి ఏవైతే ఈ ఆంక్షలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి నిబద్ధతతో కలిగినప్పుడు మాత్రమే రాబోయే కాలంలో అంటే ఈ యొక్క ఏవైతే కంపెనీలు కూడా ఉన్నాయి, ఇండస్ట్రియల్ కంపెనీలు కూడా వాడు పూర్తిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అలా ఏదైతే కంప్లీట్ అడ్హెరెన్స్ అనమాట నిబద్ధతో ఉన్నప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుద్ది అనమాట. allowing outpatients clinic to reopen and permissions given for plumbers, electricians and other technicians to work with safeguards are welcome. అంటే ఇప్పుడు ఎవరైతే అవుట్ పేషెంట్స్ ఏవైతే ఉన్నారో అంటే ఈ యొక్క అలోయింగ్ అవుట్ పేషెంట్స్ క్లినిక్ టు రీఓపెన్, ఇంతకుముందు ఈ యొక్క అవుట్ పేషెంట్లు అంటే బయట నుంచి వచ్చే పేషెంట్ని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏవో చూసి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క ప్లంబర్లు అంటే ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి ప్లంబింగ్ పైపులు వేసేవాళ్ళు వీళ్ళు, తర్వాత ఈ ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెక్నీషియన్స్ కొంతమందిని ఏంటి అంటే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తూ వాళ్ళని మళ్ళీ పనిలో చేయడం అనేది అంటే పనులు కొనసాగించమని చెప్పడం అనేది అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ద రిలాక్సేషన్ ప్రాసెస్ కెన్ బి ఈజ్డ్ గ్రేట్లీ ఇఫ్ స్టేట్స్ అడాప్ట్ ఏ హౌ టు అప్రోచ్ అండ్ కమ్యూనికేట్ టు సిటిజన్స్ క్లియర్లీ. ఇప్పుడు ఈ రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇంకా బాగా ఫలితాలు అనేవి కరెక్ట్గా ఉండాలంటే స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా ఒక మంచి విధానాన్ని హౌ టు అప్రోచ్ అండ్ కమ్యూనికేట్ టు ద సిటిజన్స్ క్లియర్లీ అంటే ఈ ప్రజలతో ఎలా కలవాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి ప్రజల మధ్య అనే అంశాలు కనుక వీళ్ళు ఒక మంచి విధానాన్ని వీళ్ళు దత్తత తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల మనకు కొంచెం ఫలితాలు వచ్చే విధంగా ఉంటుందన్నమాట. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ మెడికల్ రెమెడీస్ ప్రివెన్షన్ రిమైన్స్ ద ఓన్లీ ఆప్షన్ అగెన్స్ట్ ద వైరస్. అంటే ఇప్పుడు దీనికి మెడికల్ రెమెడీస్ లేవు అంటే వైద్యపరమైనటువంటి ఈ యొక్క నివారణలు కానీ లేకపోతే మందులు కానీ దీనికి ఏమీ లేవు కాబట్టి సో ఈ వ్యాధి రాకుండా దానికి వ్యతిరేకంగా పోరాటం అంటే ప్రివెన్షన్, అది రాకముందే దాన్ని రానియకుండా చూసుకోవటం ముఖ్యం అనమాట ఈ వైరస్ సంబంధించి. యూజింగ్ ఫేస్ మాస్క్ నౌ మ్యాండేటరీ, హ్యాండ్ వాషింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఎట్ ఆల్ టైమ్ ఆర్ యూనివర్సల్లీ రికగ్నైజ్డ్ ప్రికాషన్స్. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఫేస్ వాష్లు అంటే ఫేస్ మాస్క్లు వాడటం ఒకటి, తర్వాత మ్యాండేటరీగా హ్యాండ్ వాషింగ్ ఒకటి, ఫిజికల్ డిస్టెన్స్ అనేవి మెయింటైన్ చేయడం అనేది అది యూనివర్సల్ రికగ్నైజ్డ్ ప్రికాషన్స్ అనమాట. అంటే ప్రపంచం అందరూ ఆమోదించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు అనమాట. అంటే ప్రికాషన్స్ అంటే ఏంటి అంటే రానియకుండా చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి చర్యలు అనమాట. మచ్ మెజర్స్ వర్ అడాప్టెడ్ రిలేటివ్లీ లేట్ ఇన్ ఇండియా విత్ పొలిటీషియన్స్ initially reluctant to even adjoin legislatures, leave alone impose strict curbs on public activity. అంటే ఇలాంటివన్నీ కూడా మన భారతదేశం అనేది ఇలాంటి చర్యలన్నీ కూడా చాలా నిదానంగా తీసుకుందనమాట. అంటే ఈ పొలిటిషియన్స్ యాక్చువల్గా మొదట్లో ఏంటి అంటే చాలా రిలక్టెంట్ అనమాట. రిలక్టెంట్ అంటే దీన్ని చాలా వ్యతిరేకించారు, అయిష్టత చూపించారు. రిలక్టెంట్ అంటే అయిష్టతను చూపించడం అనమాట. ఈ యొక్క అయిష్టతను చూపించి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క
ఏదైతే మాస్ గ్యాదరింగ్స్ కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. తర్వాత ఈ యొక్క పబ్లిక్ యాక్టివిటీ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ తబ్లీగ్ జరిపినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో అసోసియేషన్ అనమాట. సో అక్కడ జరిగిన దానికి ప్రభుత్వానికి తెలిసే జరిగింది అది. ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనం ఇలాంటి కట్టుకాలని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. It has taken more than a month to move migrant workers back to their home states by trains. అంటే ఇప్పుడు మనకు ఒక నెల పైనే పట్టింది. దగ్గర ఈ యొక్క మార్చి 24-25 తారీఖుల నుంచి ఈ యొక్క ఎప్పుడైతే లాక్డౌన్ కంటిన్యూ స్టార్ట్ అయ్యిందో ఆ తర్వాత వాళ్ళని ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ సొంత ఊర్లో పంపించడానికి, ట్రైన్లు వేసి పంపించడానికి నెల రోజుల కాలం పట్టింది అనమాట. ఇంతకాలం వాళ్ళందరూ కూడా గుంపులుగానే కలిసి ఉన్నారు. దానివల్ల ఏంటి ఈ యొక్క వ్యాధి అనేది ఇంకా ప్రభావం పెరిగింది. In the interim, several disparate families have tried to walk home across vast distances and many have perished. అంటే ఈ యొక్క మధ్యకాలంలో ఇంట్రిమ్ అంటే ఏంటి అంటే మధ్యకాలంలో చాలామంది వరకు ఈ యొక్క వలస కార్మికులు అనేవాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ చాలా సుదూర ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్ళటం వల్ల వెళ్ళిపోయారు. మనం చూస్తూనే ఉన్నాం డైలీ. దాంట్లో చాలామంది చనిపోయారు అనమాట. Besides ensuring decent conditions for those workers and the education of their children, state must also prepare for the arrival of expatriate workers in large number from West Asia and elsewhere. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే వాళ్ళకి డీసెంట్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడం, ఇప్పుడు ఎవరైతే అక్కడి నుంచి మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ సొంత రాష్ట్రాలకు వస్తున్నారో వాళ్ళకు ఒక మంచి అంటే అన్ని కండిషన్స్ కలిగినటువంటి ఈ యొక్క వాళ్ళకి అనుకూలమైన ప్రదేశాలు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ పిల్లలకి చదువులకు సంబంధించి దాంతోపాటు ఇంకా స్టేట్ అనేది దేనికి ప్రిపేర్ ఈ రాష్ట్రాలన్నీ కూడా దేనికి రెడీగా ఉండాలి అంటే ఎవరైతే వెలివేయబడ్డారో వెస్ట్ ఏషియా నుంచి మనం ఆల్రెడీ యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి మన భారతదేశానికి ఎవరైతే వలస కార్మికులు అక్కడికి వలసకు వెళ్ళిన కార్మికులు మళ్ళీ తిరిగి వస్తున్నారన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా స్టేట్ గవర్నమెంట్ సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. దీస్ అన్ప్రెసిడెంట్ ప్రెజర్స్ యాడ్ టు ద నీడ్ టు రిమైన్ ద హైయెస్ట్ విజిల్ అగేన్స్ట్ కోవిడ్-19. సో ఇలాంటి ఏవైతే అన్ప్రెసిడెంట్ అంటే ఇంత పూర్వం ఎప్పుడు సంభవించినటువంటి ఇలాంటి ఒత్తిళ్ళు అనేవి మనం ఇలాంటి ఒత్తిళ్ళు మనం ఎదుర్కోవాలంటే ఇలాంటి చర్యలు అనేవి తీసుకున్నప్పటికీ ఆ కోవిడ్-19కి వ్యతిరేకంగా మనం పోరాడగలం అనమాట. విజిల్ అగెన్స్ట్ అంటే దానికి వ్యతిరేకంగా మనం పోరాడగలం అనమాట. అన్సర్ప్రైజింగ్లీ ద బిగ్గెస్ట్ సిటీస్ విత్ ఏ లెగసీ ఆఫ్ మార్కెట్ డ్రివెన్ హౌసింగ్ పాలసీస్, అన్ప్లాన్డ్ డెన్సిఫికేషన్, ర్యాంపెట్ పొల్యూషన్ అండ్ పూర్ హెల్త్ కేర్ యాక్సెస్ ఆర్ రెడ్ జోన్స్ విత్ లార్జ్ ఇన్ఫెక్షన్ క్లస్టర్స్. అంటే ఇప్పుడు మనకు అన్సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యపోకుండా చెప్పాల్సిన అవసరం ఏంటంటే పెద్ద నగరాల్లో ఏంటి అంటే అక్కడ మార్కెట్ డ్రివెన్ హౌసింగ్ ప్లాన్స్ అనమాట. అంటే ఆ మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఏదైతే దగ్గరగా మార్కెట్ అంటే మంచి సెంటర్ ఏదైతే ఉందో దాని దగ్గరలోనే ఇల్లు కట్టుకోవటం అనే విధానం ఏదైతే ఉందో దాంతో అదొకటి. తర్వాత అన్ప్లాన్డ్ డెన్సిఫికేషన్ అంటే ఒక ప్లాన్ లేకుండా ఎక్కువగా సముదాయం అనేది ఒకే చోట కేంద్రీకృతం అవటం అనేది. దాంతోపాటు ర్యాంపెట్ పొల్యూషన్ అనమాట. అంటే పొల్యూషన్ అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఇలాంటి ఏరియాలన్నీ కూడా ఈ సిటీస్ అన్నీ కూడా రెడ్ జోన్స్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే గుంపులుగా విత్ లార్జ్ ఇన్ఫెక్షన్ క్లస్టర్స్. ఇక్కడ ఏంటంటే క్లస్టర్ అంటే ఏంటంటే గుంపులుగా ఈ యొక్క వ్యాధికి కారణమైన వాళ్ళు ఉన్నారనమాట. వ్యాధికి బారిన పడిన వాళ్ళు ఉన్నారనమాట. దేర్ డికే ఈజ్ మార్క్డ్ బై ద ఆబ్సెన్స్ ఆఫ్ యూజబుల్ కామన్స్ ఇంక్లూడింగ్ pavement in a normally crowded localities, making it difficult to maintain distancing. అంటే ఇప్పుడు వీటి యొక్క పరిస్థితి అనేది ఇంకా దిగజారడానికి ఇంకొన్ని అంశాలు కారణమై ఉన్నాయన్నమాట. ఏంటంటే కొన్ని కామన్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ పేవ్మెంట్స్ ఇన్ నార్మల్ క్రౌడెడ్ లొకాలిటీస్. పేవ్మెంట్స్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క రహదారుల మీద మనకు పాదచారులు నడవడానికి ఒక దారి ఉంటుంది. అలాంటి పేవ్మెంట్స్లో ఏంటంటే రాత్రిపూట ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా అక్కడే పడుకుంటారన్నమాట. ఒకళ్ళు గుంపులుగా ఉంటారన్నమాట. లొకాలిటీస్లో గుంపులుగా ఉంటారన్నమాట. సో ఇలాంటి చోట్ల అనేది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అలాంటి వాటి కారణంగా ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఇంకా దారుణంగా తయారవుతుంది. డికే అనమాట, ఇంకా క్షీణించిపోతుంది అనమాట. దిస్ ఈజ్ యాన్ అప్రోప్రియేట్ మూమెంట్ టు స్టార్ట్ రిపేరింగ్ దట్ డ్యామేజ్. అంటే ఇప్పుడు ఇది సరైన టైం ఏమన్నమాట. ఇలాంటి వాటి వల్ల కలిగే ఈ యొక్క నష్టాన్ని మనం బాగు చేయడానికి, భర్తీ చేయడానికి సరైన సమయం అనమాట. వాట్ ద పబ్లిక్ మస్ట్ బి టోల్డ్ ఎంఫటికల్లీ ఈజ్ దట్ ద రిలాక్సేషన్ ఆఫ్ ద లాక్డౌన్ ఈజ్ నాట్ ఏ రిటర్న్ టు లైఫ్ యాజ్ ఇట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద కరోనా వైరస్. అంటే ఇప్పుడు మనం పబ్లిక్కి ఏం చెప్పాలి అంటే ఈ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇంతకుముందు పూర్తి పరిస్థితి అంటే పూర్వ పరిస్థితుల్ని లాక్డౌన్ ముందున్న పరిస్థితుల్ని
తిరిగి పూర్తిగా భర్తీ చేసే విధంగా అయితే లేదనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. కొంతవరకు సడలింపులు మాత్రమే ఉన్నాయి, కానీ లాక్డౌన్ ముందు మనం ఎంత ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగామో అలా స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదనమాట. ఇట్ ఈజ్ ఏ న్యూ రియాలిటీ, వన్ దట్ కాల్స్ ఫర్ సేఫ్ మెజర్డ్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మనం కొత్త నిజం ఏంటంటే, కొత్తగా మనం తెలుసుకున్న నిజం ఏంటంటే, మనం సేఫ్ అండ్ మెజర్డ్ యాక్టివిటీ అనమాట. అంటే రక్షణాత్మకమైనటువంటి, తర్వాత ఏదో లెక్కతో అంటే మాత్రమే ఇంత డిస్టెన్స్లో మనం ఉండాలని ఒక మెజర్డ్ యాక్టివిటీస్ అనేవి మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయగలిగే పనులు అనమాట. అంతేగాని ఇంతకుముందులాగా ఫ్రీలీ ఫాలింగ్ లాగా ఎలా పడితే అలా తిరగడానికి అవకాశం లేదు. ఇప్పుడు అంతా కూడా ఎట్లా ఉండాలా, మనం రక్షణాత్మకంగా ఉండాలా, తర్వాత మెజర్స్ ఉండాలి. ఇవి ఒక ప్రమాణాలను మనం పాటించే అవకాశం మాత్రమే రోజులు అనమాట ఇవి. ఇక నెక్స్ట్ వచ్చేసి నో కంఫర్ట్ ఇన్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనకు వ్యాధికి సంబంధించినటువంటి నెంబర్స్ అనేవి చెప్తున్నారు. ఆ నెంబర్స్ అన్నీ కూడా సరిగా లేవు. ఎందుకని టెస్టింగ్లు అనేవి కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఈ యొక్క టెస్టింగ్లు అనేవి సరి జరగట్లేదు అనమాట. సో జరగకపోవడం వల్ల ఈ యొక్క వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారో ఆ కౌంట్ అనేది మనకు తెలియట్లేదు. దాంతోపాటు ఈ యొక్క టెస్టింగ్లు అంటే రాబోయే కాలంలో ఈ వ్యాధిని అరికట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ముందస్తు జాగ్రత్త అనేది తీసుకోలేకపోతాం, ఇలాంటి టెస్టింగ్లు అనేది తక్కువగా ఉండటం వల్ల. సో దాని గురించి చెప్పిన ఆర్టికల్ అండి. ద షేమ్ ఈజ్ నాట్ ఇన్ డిటెక్టింగ్ కేసెస్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మనం సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క కేసుల్ని డిటెక్ట్ చేయడానికి సంబంధించి మనం సిగ్గుపడాల్సిన అంశం ఏం కాదనమాట. అంటే మనం కేసెస్ని డిటెక్ట్ చేయలేకపోతున్నమాట, దాని ఒక్కదానికే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ హైడింగ్ డెత్స్ కాజ్డ్ బై ద వైరస్. దాంతోపాటు ఇంకా మనం అంటే అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే, సిగ్గుపడాల్సిన అవసరం ఏంటంటే, మనం ఈ యొక్క వైరస్ వల్ల చనిపోయిన మరణాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని దాచిపెడుతున్నాం అనమాట. ఆల్రెడీ మనకు షేమ్ దేనివల్ల జరిగింది, ఈ యొక్క కేసులు డిటెక్ట్ చేయలేకపోవడం వల్ల షేమ్ అయ్యింది మనకు, అంటే మనకు సిగ్గుపోయింది. ఇప్పుడు ఆ సిగ్గు అనేది ఇంకా దిగజారడానికి కారణం ఏంటంటే, మనం చనిపోయిన వాళ్ళు, ఈ వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య అనేది మనం సరిగా బయటికి లెక్క చెప్పట్లేదు అనమాట. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే ఒక ఫ్రేమ్ అనేది మనకు ఒక అంటే కంజంక్షన్ని వాడారనమాట. ఒక 2 క్లాజెస్ కానీ 2 సెంటెన్సెస్ కానీ మనం కలపడానికి మన కంజంక్షన్లా వాడతాం. ఇప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇక్కడ నాట్ ఓన్లీ కూడా కొత్త రూపం అనమాట. దాంట్లో ఓన్లీ తీసేశాడు, ఇక్కడ బట్ ఆల్సో తీసేశాడు. నాట్ బట్టే వాడి ఇప్పుడు ఈ యొక్క కాంబినేషన్ అనేది చూశాడు. మనం చివరి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి చెప్పుకుందాం ఒకసారి. నో కంఫర్ట్ ఇన్ నెంబర్స్, ర్యాంప్, స్లోప్, ఇంక్లైన్, వాలు ప్రాంతము, డివల్జ్, డిస్క్లోజ్, రివీల్, తెలియజేయు, ఓవర్వెల్మ్, ఓవర్కమ్, మూవ్, అధిగమించడం, ఫెటాలిటీ, డెత్, క్యాజువాలిటీ, దుర్మరణము, దౌర్భాగ్యము, పెండమిక్, వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్, వ్యాధి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, వెస్ట్ బెంగాల్ విచ్ రిపోర్టెడ్ ఇట్స్ ఫస్ట్ COVID-19 కేస్ ఇన్ మిడ్ మార్చ్ హ్యాజ్ నౌ రీచ్డ్ ఏ టోటల్ ఆఫ్ 922 కేసెస్. అంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఏదైతే రాష్ట్రం ఉందో దాని యొక్క ఫస్ట్ COVID-19 కేసు అనేది మార్చి మధ్య నెలలో అనేది బయటపడిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాని యొక్క కేసెస్ అనేవి, టోటల్ కేసు అనేవి 902 కేసులు మాత్రమే ఫెయిల్ అయినాయి అనమాట. ద స్టేట్ హ్యాస్ రిపోర్టెడ్ 48 డెత్స్ బట్ హ్యాడ్ నాట్ కౌంటెడ్ 72 హూ డైడ్ ఆఫ్ కొమార్బిడైడ్స్. అంటే ఈ యొక్క వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య అనేది 48 మంది అన్నారనమాట. అంటే ఈ యొక్క వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళు. కానీ ఈ యొక్క 72 మరణాలు అనేవి పౌష్టికాహార లోపం వల్ల, లేకపోతే ఈ యొక్క కొమార్బిడైడ్స్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క మనకి ఏదైతే ఆహారం ఉందో ఆహారం అనేది దొరకపోవటం, మన కమోడిటీస్ అంటాం కదా, మనకు అవసరాలైనటువంటి వస్తువులు అవి దొరకపోవటం వల్ల చనిపోయిన మరణాలు అన్నమాట. Though it is India's 4th populous state, it now ranks 4th lowest in terms of the number of those tested and is also way lower than Bihar, Madhya Pradesh, Rajasthan and Uttar Pradesh. అంటే ఇప్పుడు ఇది మన భారతదేశంలోకెల్లా అత్యంత 4వ స్థానం ఉన్నటువంటి, అంటే ఈ యొక్క జనాభాలో అత్యంత అధికంగా 4వ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం అనమాట. కానీ దీని యొక్క టెస్టుల్లో చూస్తే కనుక ఇది లాస్ట్ నుంచి 4th స్టేజ్లో ఉందన్నమాట. అంటే ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో లోయెస్ట్ 4th పొజిషన్లో ఉందన్నమాట. ఇది దాంతోపాటు ఎందుకంటే ఇది ఇంకా బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అంటే దీనికన్నా వెనకబడిన రాష్ట్రాల కన్నా ఈ టెస్టింగ్ కేసులో ఇది వెనకాల ఉందన్నమాట. ఈ టెస్టులు చేసే నెంబర్ ఆఫ్ కౌంటింగ్ టెస్ట్స్ అనేవి, ఆ కౌంట్లు అనేది ఈ రాష్ట్రాల కన్నా వెనకబడి ఉందన్నమాట. against a national average of 721 tests per million, West Bengal has a dismal 2012.6 tests per million. అంటే ఈ యొక్క మన భారతదేశం మొత్తం కనుక చూస్తే ఈ యొక్క ప్రతి 1 మిలియన్ మందికి 721 టెస్టులు అనేవి జరుగుతున్నాయి యావరేజ్గా చెప్పాలి అంటే. కానీ ఒక వెస్ట్ బెంగాల్లోనే మన యొక్క నేషనల్ యావరేజ్ కన్నా తక్కువగా 212.6 కేసెస్ అనేవి ఒకళ్ళు టెస్టులు చేస్తున్నారు అనమాట. బట్ వాట్ ఈజ్ డిస్టర్బింగ్ ఈజ్ ద
general reluctance of the government to ramp up testing and to acknowledge deaths from the disease as such. అంటే అక్కడ బాగా మనల్ని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి అంటే ఈ యొక్క అయిష్టత అనమాట. ఈ రాజకీయ నాయకులు, గవర్నమెంట్ కానీ ఎవరైతే ఉన్నారో టెస్టులు ఎక్కువగా ర్యాంపప్ అనేది పెంచడం అనేది దానికి సంబంధించి వాళ్ళు అయిష్టత చూపించడం వల్ల, దాంతోపాటు ఈ యొక్క డెత్కు సంబంధించినటువంటి సరైనటువంటి అంటే యొక్క అక్నాలజ్మెంట్ ఇవ్వడం అనే దాంట్లో వాళ్ళు ఆ యొక్క గవర్నమెంట్లు అనేది అయిష్టంగా ఉన్నాయన్నమాట. దిస్ కమ్స్ యాజ్ ఏ సర్ప్రైజ్ గివెన్ దట్ నేషనల్ ప్రోయాక్టివ్ స్టాండ్స్ ఆన్ సెవరల్ ఫ్రంట్స్ టు ట్యాకిల్ COVID-19. సో ఇలాంటి అంశం వల్ల అనేది అందరినీ కూడా మనల్ని ఏంటంటే ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉందన్నమాట. ఇలా ఎందుకని వాళ్ళు ప్రోయాక్టివ్ అనమాట, అంటే ఎక్కువగా ఉత్సాహంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు ఈ వ్యాధిని అరికట్టడం కోసం ఆ రాష్ట్రం ముఖ్యంగా. It was the first state to move from containment to mitigation to contain the spread when it announced a complete lockdown before the Prime Minister announced it nationally. అంటే ఇది ఫస్ట్ రాష్ట్రం అనమాట ఏదైతే మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క వ్యాధి గురించి అంటే ఆయన ఈ యొక్క కంటైన్మెంట్ దీన్ని అదుపు చేయడం కోసం, దాని తీవ్రతను తగ్గించడం కోసం ఈ యొక్క దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిర్వర్తించక ముందే వీళ్ళు ఈ యొక్క ఇలాంటి చర్య తీసుకున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు లాక్డౌన్ తీసుకొచ్చే చర్య అనేది తీసుకొచ్చారనమాట. Chief Minister Mamata Banerjee was seen doing all the right things, including demonstrating how social distancing is to be practiced and setting up quarantine centers in every district. ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ అనేది ఆమె అన్నీ కరెక్ట్గా చేసిందనమాట, అంటే చక్కగా నిర్వర్తించింది. అంటే దాంతోపాటు ఇంకా ఏంటి ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ని, తర్వాత ఈ క్వారంటైన్ని ఎలా నిర్వర్తించాలనే దాని గురించి కూడా ఆమె మంచి వివరణ అనేది ఇచ్చింది. ఇలా చేయాలి అని చెప్పేసి ఆమె అన్ని జిల్లాలకు కూడా ఆమె కరెక్ట్గా ఈ యొక్క సమాచారాన్ని అందజేసింది అనమాట. ఆమె అంత బాగా చేసింది. While it is not clear if testing has improved, there is clearly a reluctance to divulge the truth extent of spread of the virus. అంటే ఇప్పుడు ఈ యొక్క దాన్ని కూడా ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. ఈ టెస్టింగ్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయకుండా మనం కరెక్ట్గా చెప్పలేమన్నమాట. అంటే మనం అయిష్టంగా దీని గురించి ఈ యొక్క ఎంతమంది కేసులు వచ్చినాయి అనేవి మనం చెప్పలేము. అయిష్టంగా చెప్పడమే కానీ క్లియర్గా చెప్పలేము. మనం ఎప్పుడైతే మనకు టెస్టింగ్లు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఎన్ని వైరస్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అనేవి మనం కరెక్ట్గా చెప్పవచ్చు అనమాట. The hesitation is pronounced on the issue of sharing mortality number. అసలు ముందు ఈ యొక్క హెసిటేషన్, ఈ గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఈ యొక్క మార్టాలిటీ నెంబర్స్, ఎంతమంది మరణాలు ఉన్నాయో ఆ మరణాల గురించి షేర్ చేసుకునేటప్పుడు సంబంధించిన ఈ లెక్కల్లోని ఈ యొక్క సమస్య అనేది బయటపడింది అనమాట. ఎట్ ఓవర్ 13% the case fatality rate is very high in West Bengal while the detection rate continues to remain the same. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 13% మరణాలతో ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మరణాలు ఉన్న రాష్ట్రంగా నిలబడిందనమాట. ఇప్పటికీ ఎక్కువగా అంటే ఏవైతే ఈ యొక్క టెస్టింగ్ అనేది సరిగ్గా లేదు, ఆ యొక్క దాన్ని కనుక్కోవడం, ఎంతమందికి వ్యాధి వచ్చిందనేది కనుక్కోకుండానే ఇన్ని మరణాలు ఉన్నాయి. ఒకవేళ కనుక్కుంటే ఈ సంఖ్య అనేది ఇంకా పెరగచ్చు అనమాట. విచ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ పూర్ సర్వైలెన్స్ అండ్ ఏ ఫెయిల్యూర్ టు యాక్టివ్లీ లుక్ అవుట్ ఫర్ ఫ్రెష్ కేసెస్. అంటే ఇది పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క పర్యవేక్షణ, సర్వేలెన్స్ ఏదైతే ఉందో పర్యవేక్షణ అనమాట, ఆ పర్యవేక్షించడంలో లోపం వల్లనే ఇది జరిగిందనమాట. దాంతోపాటు ఇంకా దేంట్లో ఫెయిల్యూర్ అంటే కొత్త కేసుని కనుక్కోవడంలో కూడా వీళ్ళు పూర్తిగా విఫలమయ్యారనమాట. వెన్ సర్వేలెన్స్ ఈజ్ గుడ్ అండ్ టెస్టింగ్ ఈజ్ ర్యాంప్ అప్, ద నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్ ఈజ్ బౌండ్ టు ఇంక్రీజ్. అంటే ఇప్పుడు ఒక సర్వేలెన్స్ అనేది ఈ పర్యవేక్షణ కానీ లేకపోతే ఈ స్క్రూటినైజ్ చేయడం కానీ ఇంకా బాగా ఉండి టెస్టింగ్ కనుక ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి, ఈ పూర్తిగా ఈ యొక్క కేసుల యొక్క సంఖ్య అనేది బాగా పెరగచ్చు అనమాట. యాజ్ వాజ్ సీన్ ఇన్ కేరళ, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ అండ్ ఇన్ సౌత్ కొరియా ఇన్ పర్టికులర్. అంటే మనం ఈ యొక్క ఉదాహరణ వేటి ద్వారా చెప్పచ్చు అంటే కేరళ రాష్ట్రం, మహారాష్ట్ర, రాజస్థాన్, మనం ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే సౌత్ కొరియా గురించి కూడా చెప్పచ్చు అనమాట. ఎప్పుడైతే టెస్టింగ్లు అనేవి ఎక్కువ చేశారో అప్పుడే ఈ యొక్క వ్యాధికారకమైనటువంటి అంశాలు, వ్యాధిగ్రస్తులైన వాళ్ళు బయటపడ్డారనమాట. యాజ్ కేరళ హ్యాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కేసెస్ అండ్ ట్రేసింగ్ ఆఫ్ contacts, quarantine and testing will not only help in containing the spread but also markedly reduce the case fatality rate. అంటే ఇప్పుడు ఈ కేరళ అనేది పూర్తిగా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు, వాళ్ళు చేసి చూపించారు. ఏం చేశారు, పూర్తిగా ఆ డిటెక్షన్ అనేది అంటే ఏదైతే డిటెక్ట్ చేయటం ఒకటి, దాంతోపాటు వాళ్ళని ట్రేస్ చేయటం ఒకటి, క్వారంటైన్ తీసుకెళ్ళటం, ఇలాంటి అంశాలన్నీ టెస్టులు చేయటం, వాళ్ళందరినీ కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా ఏంటంటే ఆ వ్యాధిని యొక్క అంటే దాని యొక్క వ్యాప్తిని అరికట్టడంతో పాటు ఆ కేసులకు సంబంధించినటువంటి మరణాలు కూడా తగ్గిపోయినాయని మన కేరళ అనేది ఎగ్జాంపుల్గా చూసి చెప్పొచ్చు అనమాట.
trying to keep the numbers artificially low by testing fewer people or not divulging the actual number and tracing their కాంటాక్ట్స్ ఎలోస్ ద వైరస్ టు స్ప్రెడ్ అన్చెక్డ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్గా తక్కువగా టెస్టులు చేసి ఆ పీపుల్ అనే వాళ్ళని ఏదైతే డైవర్జీ అంటే ఏంటంటే తెలియజేయటం, వాళ్ళ యొక్క వ్యాధిని వాళ్ళకి తెలియజేసి యాక్చువల్ నెంబర్ అనేది ట్రేస్ అవుట్ చేసి పూర్తిగా ఆ వైరస్ స్ప్రెడ్ అనేది ఆపాలి. అలా కనుక చేయకపోతే మాత్రం ఈ యొక్క చేతులు దాటిపోయే అవకాశం ఉందన్నమాట. ఎట్ సమ్ పాయింట్ పూర్ సర్వైలెన్స్ అండ్ డిలే ఇన్ టెస్టింగ్ విల్ ఓవర్వెల్మ్ ద హెల్త్ సిస్టమ్ అండ్ result in even more deaths, something that no government would be proud of. అంటే ఈ యొక్క తక్కువ ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క సర్వైలెన్స్ పర్యవేక్షణ అనేది చాలా తక్కువ ప్రభావంతో ఉండి ఆ టెస్టులు అనేవి డిలే నిదానంగా టెస్టులు జరగటం వల్ల ఈ యొక్క ఓవర్వెల్మెంట్ అంటే అధికంగా ఈ యొక్క ఆరోగ్య వ్యవస్థ అనేది దెబ్బతిరిగే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల రాబోయే కాలంలో గవర్నమెంట్లు అన్నీ కూడా సిగ్గుపడాల్సిన వస్తుంది. ప్రౌడ్ ఆఫ్ అంటే ఏంటంటే మనం బాధపడాలి, ఆ యొక్క మనం గొప్పగా ఫీల్ అవ్వాలి కదా, ఇప్పుడు సిగ్గుపడాల్సిన సమయం ఏర్పడుతుంది అన్నమాట ఇలాంటి చర్యల వల్ల. ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ how active the state has been in waging a war against the virus. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క హయ్యర్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి ఎప్పుడు బయటపడతాయి అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఆ యొక్క వైరస్కి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే, సరైనటువంటి పోరాటం చేసినప్పుడు మాత్రమే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు అనేవి మనకు కనపడతాయి అనమాట. ఎందుకని అప్పుడే టెస్టింగ్లు అనేవి ర్యాంప్ ఎప్పుడు జరుగుతుంది, అంటే ఎక్కువగా టెస్టింగ్ చేసి వాళ్ళు బయట పెట్టి యొక్క వాటిని అరికట్టడానికి చూస్తారనమాట. వైల్ ఏ హయ్యర్ కేస్ ఫెటాలిటీ రేట్ సర్వ్స్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ పూర్ రెస్పాన్స్. అంటే ఎక్కువ మరణాలు అనేవి ఫెటాలిటీ రేట్ అంటే మరణాలు చావులు అనేవి ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి అంటే ఈ యొక్క వ్యాధికి మనం ఎప్పుడైతే ఎంత తక్కువగా మనం ప్రభావం అంటే దానికి సంబంధించి మనం చర్యలు తీసుకుంటామో అంత తక్కువగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ మరణాలు అనేవి ఎక్కువ బయటపడతాయి అనమాట. With the lockdown now extended by 2 more weeks, the government should follow the advice of WHO and cover lost guard by aggressively testing and isolating cases. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఈ లాక్డౌన్ అనేది ఇంకో 2 వారాలు అనేది పెంచిందనమాట. ఎందుకని ఈ యొక్క ఏదైతే WHO ఇచ్చిందో వాళ్ళ యొక్క సలహాని ప్రభుత్వం పాటించడం కోసం, అంటే అగ్రెసివ్గా టెస్టులు చేసి ఎక్కువగా టెస్టులు చేసి ఐసోలేషన్ కేసులు పెంచడం కోసం మనం ఇంకో 2 వారాలు అనేవి లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేశామన్నమాట. అండ్ ట్రేసింగ్ కాంటాక్ట్స్ అంటే ఈ యొక్క కాంటాక్ట్లు కూడా మనం తెలుసుకోవడం కోసం, ఎవరైతే ఆ వ్యాధిగ్రస్తులు అయి ఉన్నారో వాళ్ళ దగ్గరలో ఉన్న సన్నిహితుల యొక్క కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క ఇంకో 2 వారాల యొక్క లాక్డౌన్ ఉపయోగపడుతుంది అనమాట. అసెంబ్లీ పోల్స్ నెక్స్ట్ ఇయర్ షుడ్ నాట్ బి ఏ రీజన్ ఫర్ ద union and the state government to politicize a public health issue that has been declared a pandemic. అంటే ఇప్పుడు ఈ రాబోయే నెక్స్ట్ ఇయర్లో ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అనేవి ఈ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట, అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి రాబోయే కాలంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క వ్యాధి ఆల్రెడీ ఇది పెండమిక్ అని, అంటే ఇది ఒక వ్యాప్తి చెందే వ్యాధి అని చెప్పేసి ఆల్రెడీ దీని మీద డిక్లేర్ చేశారు దీన్ని. అలాంటి వ్యాధిని ఈ యొక్క పొలిటిసైజ్ చేయకూడదు, రాజకీయం చేయకుండా చూడాలి. ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఆల్రెడీ దీన్ని పెండమిక్ అంటే అంటువ్యాధిగా దీన్ని డిక్లేర్ చేశారు, నిర్ధారణ చేశారు అని చెప్పారనమాట. సో డిక్లేర్ చేశారు కాబట్టి అలాంటి వ్యాధి మీద మనం రాజకీయం చేయకూడదు అనేది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మన హిందీలోని మెయిన్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనాయో చూద్దాం, పేజెస్ వైజ్గా చూద్దాం. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకనామిక్ రికవరీ మే టేక్ ఓవర్ ఏ ఇయర్. అంటే మనం మళ్ళీ తిరిగి ఆర్థికంగా పుంజుకోవాలంటే ఇంకో సంవత్సర కాలం పడుతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అండి ఇది ఫస్ట్ పేజీలోనే 8th పేజీలో ఉందన్నమాట. ఒకసారి చూడండి. ఇండియా డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్ నీడ్ ఏ రోబస్ట్. ఇది 6th పేజీకి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇది లాస్ట్ ఆర్టికల్, ఇది చాలా మంచి ఆర్టికల్ అనమాట. అంటే మనకు ఈ యొక్క డిసీజ్ సంబంధించినటువంటి ఈ పర్యవేక్షణ అనేది ఇంకా మనకు బాగా కఠినంగా ఉండాలి. రోబస్ట్ అంటే ఎక్కువ శాతం జరిగేటట్లు ఉండాలి, తీవ్రంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది 7th పేజీలో ఉన్నటువంటి నో రిలీఫ్ ఫర్ ద నో వేర్ పీపుల్. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్కి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు వరకు వాళ్ళని ఏం చేశారు, డిటెన్షన్ సెంటర్లో పెట్టారు వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు పంపిస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఏ ఉపశమనం అనేది దొరకలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇదే 7th పేజీలో బ్రిక్స్ ఎగెనెస్ట్ COVID-19 అని ఉంది. అంటే ఇప్పుడు ఈ COVID-19 వ్యతిరేకంగా ఈ బ్రిక్స్ కంట్రీస్ మనం చెప్పుకున్నాం కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా,
ఈ 5 దేశాలు కలిపి బ్రిక్స్ అనమాట. వీళ్ళు ఎగ్నెస్ట్గా దీనికి మీద పోరాడుతున్నారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ది 7th ఖిలాఫత్ మూమెంట్ ఒకటి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేవి ఈ 2 ఇంపార్టెంట్ మూమెంట్స్ అనమాట. ఆ 7th పేజీలో ఏంటంటే ఈరోజు ఒక డేని చూపిస్తూ వాళ్ళు ఈ యొక్క మూమెంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అనేది రాశారు. ఒకసారి చూడండి, మనకు ఇది హిస్టరీలో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జవదేకర్ స్లామ్స్ రిపోర్ట్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్. అంటే ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ సంబంధించి మనకు రిపోర్ట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఇంటర్నేషనల్గా మనకు ప్రెస్ ఫ్రీడమ్ అనేది 142nd పొజిషన్లో ఉన్నామన్నమాట. ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి ఇంపార్టెంట్. ఇలాంటి ఇండెక్సెస్ ఏవైనా వచ్చినప్పుడు ఆ స్టాటిస్టిక్స్లో మన ఇండియా ర్యాంకింగ్ అనేది తెలుసుకోవాలి. ఒకసారి ఆ ర్యాంకింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్క్రాంబుల్ ఫర్ ఫండ్స్ యాజ్ అ సెంటర్ టైటన్స్ పర్స్యూ స్ట్రింగ్స్. అంటే ఇది కూడా మన యొక్క ఎకానమీకి సంబంధించింది. నెక్స్ట్ ఎయిర్ వారియర్స్ సెల్యూట్ బ్రేవ్ హార్ట్స్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఇప్పుడు మనకు ఎవరైతే ఈ యొక్క డాక్టర్లు కావచ్చు, ఈ యొక్క COVID-19కి వ్యతిరేకంగా పోరాడే ఈ యొక్క హెల్త్ వర్కర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళ చర్యను ఉద్దేశించి ఈ యొక్క శాల్యూట్ అనేది చేశారన్నమాట. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పుష్పాలను వదిలేరన్నమాట. దానికి సంబంధించిందని తెలుసుకోవాలి జస్ట్ మనం. నెక్స్ట్ సౌదీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఆన్ ట్రాక్ డిస్పైట్ ఎకనామిక్ డౌన్ టర్న్. అంటే మనకు ఆర్థికంగా మనం తిరోగమనంలో ఉన్నప్పటికీ కూడా సౌదీ అరేబియా అనేది మన భారతదేశంలో ఈ యొక్క పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. UAE బుక్ 3 more ఇండియన్స్ ఆన్ చార్జెస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ హేట్. అంటే హేట్ స్పీచ్ సంబంధించి ఏదైతే ఈ యొక్క మతపరమైనటువంటి అంశాలలో మనం ఏదైతే ఉంటుందో అలాంటి అంశాలలో ఎవరైనా కానీ రెచ్చగొట్టే విధంగా చర్యలు తీసుకొస్తే అలాంటి వాటి మీద UAE అనేది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే ఈ యొక్క దేశం అనేది ఇంకో 3 ఇండియన్ మీద కేసులు పెట్టిందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ చూడండి ఒకసారి. నెక్స్ట్ 14th పేజీలో వచ్చేసి ఇండియన్ ఓన్డ్ కంపెనీ డెవలప్స్ టెస్ట్ కిట్స్. అంటే ఈ COVID-19కి సంబంధించినటువంటి టెస్ట్ కిట్లు అనేవి ఇండియాకు సంబంధించిన దేశం అనేది అంటే ఒక కంపెనీ అనేది తయారు చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి 14th పేజీలో ఉంది, చూడండి. ఇక నెక్స్ట్ మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దాని గురించి చెప్పుకుందాం అనుకున్నాం. ఇందాక చూసాం మన యొక్క సెకండ్ ఆర్టికల్లో మనకు టైటిల్లోనే అంటే సబ్ టైటిల్లోనే ఇచ్చాడు అనమాట. ద షేమ్ ఈజ్ నాట్ ఇన్ డిటెక్టింగ్ కేసెస్ బట్ ఇన్ హైడింగ్ డెత్స్ కాజ్డ్ బై ద వైరస్. అంటే నాట్ ఓన్లీ ఇన్ డిటెక్టింగ్ ద కేసెస్ బట్ ఆల్సో ఇన్ హైడింగ్ డెత్స్ కాజ్డ్ బై ద వైరస్. అంటే ఈ ఇంగ్లీష్ అనేది రోజు రోజుకు మార్పులు చెందుతుంటుంది అనమాట. సో దాంట్లో ప్రయోగంలో భాగంగానే నాట్ ఓన్లీ బట్ ఆల్సో కాకుండా నాట్ బట్ అనే దానితో మన యొక్క ఈ యొక్క సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ 2 క్లాజులు అనే దాన్ని కలిపారనమాట. చూద్దాం అసలు ఎలా యూజ్ చేస్తాం. వీ యూజ్ నాట్ ఓన్లీ ఎక్స్ బట్ ఆల్సో వై ఇన్ ఫార్మల్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఒక మంచి ఆటగాడు ఉన్నాడు అనుకోండి, అంటే ఒక వ్యక్తుల గురించి కానీ ఒకళ్ళ గురించి కానీ లేదా 2 అంశాల గురించి కానీ మనం చెప్పేటప్పుడు ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దాన్ని మనం వాడతాం అనమాట. ఎలా వాడతాం? ఒక మనిషి గురించి చెప్పాలనుకోండి, అతని మనిషిలో 2 రకాలైన గుణాలను చెప్పాలనుకోండి. నాట్ ఓన్లీ హీ ఈజ్ ఏ గుడ్ బట్ ఆల్సో ఏ బ్రేవ్. అంటే అతను మంచివాడే కాదు, చాలా వరకు చాలా ధైర్యవంతుడు. అతను 2 గుణాలు చెప్తున్నాం అనమాట. ఈ 2 వ్యక్తుల గురించి చెప్పాలనుకోండి, నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో సీను ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్స్. అంటే రవి మాత్రమే కాదు, రాజు కూడా క్రికెట్ ప్లేయర్. 2 అంశాల గురించి ఒకే అంటే వాళ్ళలో ఉన్న కామన్ పాయింట్ గురించి చెప్పే అంశం అనమాట. ఇప్పుడు మనకు నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి? వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ అని చెప్పడం కామన్ పాయింట్. ఇందాక మనం చెప్పిన ఎక్స్ప్రెషన్లో మనం ఏంటి? హీ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్ బట్ ఆల్సో ఏ బ్రేవ్ అని అన్నాం. అంటే అక్కడ కామన్ పాయింట్ ఏంటి? ఒక మనిషి గురించి ఇలా క్వాలిటీస్ చెప్తున్నామంట. అంటే ఏదైనా ఒక కామన్ పాయింట్ గురించి మనం దాంట్లో ఉన్న డిఫరెన్షియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి ఉపయోగించేటప్పుడు మాత్రమే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ద వార్ కాజ్డ్ నాట్ ఓన్లీ డిస్ట్రక్షన్ అండ్ డెత్. అంటే ఈ యొక్క యుద్ధం అనేది డిస్ట్రక్షన్ అంటే వినాశనాన్ని మరణాలనే ఇచ్చింది. నాట్ ఓన్లీ అంటే మరణాలనే కాకుండా బట్ ఆల్సో జనరేషన్ ఆఫ్ హేట్రేడ్ బిట్వీన్ ద 2 కమ్యూనిటీస్. అంటే దీంతోపాటు ఇంకా ఏమి ఇచ్చింది? మరణాలని, తర్వాత ఈ యొక్క వినాశనాన్నే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి మధ్య ద్వేషభావాలు, ఆ యొక్క కమ్యూనిటీస్ మధ్య ద్వేషభావాన్ని కూడా పెంచిందనమాట. అది అంటే ఇక్కడ కామన్గా పాయింట్ ఏంటి అంటే 2 కమ్యూనిటీస్ మధ్య ఉన్నటువంటి 2 అంశాల గురించి చెప్పిందనమాట. ఇది కామన్ పాయింట్ అంటే ఇక్కడ 2 కమ్యూనిటీస్ సంబంధించి. ద కార్ నాట్ ఓన్లీ ఈజ్ ఎకనామికల్ బట్ ఆల్సో ఫీల్స్ గుడ్ టు డ్రైవ్. అంటే ఆ కార్ అనేది అంటే ఎకనామికల్గా అంటే మనకు అందుబాటులో ఉన్న ప్రైస్లోనే కాకుండా ఇంకేంటి అంటే అది నడపడానికి కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి? కారు. దాంట్లో 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? ఎకనామికల్ గురించి అంటే వాటి ఆర్థిక పరంగా అంశము, తర్వాత అది చాలా మంచి కారు, బాగా నడపడానికి బాగా అనుకూలంగా ఉన్న కారు అని చెప్పడానికి గురించి.
నెక్స్ట్ మనం ఆర్టికల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ దట్ ఈజ్ కంటైనింగ్ అండ్ వరల్డ్ వైడ్ బట్ ఆల్సో ఆన్ దట్ వీ ఎక్స్పెక్ట్ టు కంటిన్యూ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఏంటి, ఈ ప్రపంచవ్యాప్తంగా జరగడానికి సంబంధించినంత వరకే కాదనమాట, ఇది కొంతకాలం కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి ఉద్దేశించిందనమాట. సో ఇవి దీంట్లోనే ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం దీన్ని ఎలా వాడతాం, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా వాడతాం చూద్దాం. వీ కెన్ సమ్ టైమ్స్ లీవ్ అవుట్ ఆల్సో. అంటే మనం ఒకసారి ఏం చేస్తాము, ఆల్సోని కూడా వాడకుండా ఈ యొక్క నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే ఫ్రేజ్ని వాడతాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు దాన్ని మించి మరీ మనకు ఈరోజు ఇచ్చారనమాట. I identified with Denzel Washington not only as an actor but as a kind person. ఇక్కడ ఈ యొక్క వాషింగ్టన్ అనే వ్యక్తి ఎవరైతే, డెన్జెల్ వాషింగ్టన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నటుడు మాత్రమే కాదు, చాలా దయార్థ హృదయుడు, కైండ్ పర్సన్, దయ కలిగిన వ్యక్తి అని చెప్పడం అనమాట. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనలేదు, బట్ అన్నాడు అంతే, బట్ యాజ్ ఏ కైండ్ పర్సన్. అంతేగా, అంటే అతను నటుడు మాత్రమే కాదు, ఒక మంచి దయార్థ హృదయుడు అని చెప్తున్నాను అనమాట. To add emphasis, we can use not only at the beginning of the class, we can do this, we invert the subject and the verb. అంటే ఇప్పుడు మనం ఒక్కోసారి ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి స్టార్టింగ్లో కూడా మనం వాడతాం. దాంట్లో అప్పుడు ఏం చేస్తామంటే ఈ సబ్జెక్ట్ వెర్బ్ అనే దాన్ని మనం రివర్ట్ చేస్తాం అనమాట. అదే అంటే ఇన్వర్ట్ చేస్తాం, అటు ఇటు మారుస్తాం అనమాట. చూడండి కావాలంటే, నాట్ ఓన్లీ వాజ్ ఇట్ రైనింగ్ ఆల్ ద డే ఎట్ ద వెడ్డింగ్ బట్ ఆల్సో ద బ్యాండ్ వాజ్ లేట్. ఇప్పుడు నాట్ ఓన్లీ వాజ్ ఇట్ రైనింగ్ అనేది ఏంటి అంటే, వాజ్ అనేది మనకు హెల్పింగ్ వెర్బ్ అనమాట. ఇట్ రైనింగ్ అనే రైనింగ్ బట్టి మనం చూస్తే కంటిన్యూస్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వెర్బ్ అనేది మనకు ముందు వచ్చింది, తర్వాత ఇట్ అనేది సబ్జెక్ట్ అనేది తర్వాత వచ్చింది, వాజ్ ఇట్ రైనింగ్ అనేది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వెర్బులో ఏదైనా సరే ముందు వచ్చింది అంటే మనకు క్వశ్చన్ మార్క్స్, మనం అడిగే క్వశ్చన్ అంటే మనకు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ ఎప్పుడైనా చెప్పాలి అంటే మనం వెర్బ్తో స్టార్ట్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ వాజ్ ఇట్ రైనింగ్ ఆల్ డే దట్ ద వెడ్డింగ్, ఆ రోజు మొత్తం వాన పడటమే కాకుండా ఇంకా ఏంటి, బట్ ఆల్సో ద బ్యాండ్ వాజ్ లేట్, అంటే ఆ బ్యాండ్ ఏదైతే ఉందో ఆ బ్యాండ్ కూడా లేటుగా వచ్చింది, దాంతోపాటు బ్యాండ్ కూడా లేటుగా వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్లో వచ్చిందంటే నెక్స్ట్ మనకు స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే వెర్బ్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. అది దీని ఎగ్జాంపుల్. వెన్ దేర్ ఈస్ నో యాక్సిలరీ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ బి వీ యూజ్డ్ డూ డస్ డిడ్. సో మనకి యాక్సిలరీ వెర్బ్స్ అని మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం గ్రామర్ పాయింట్ ఆఫ్లో గ్రామర్ క్లాసెస్ చెప్పుకున్నాం. ఏది ఈజీ యామ్, ఆరు వజ్ వర్, ఈ హ్యావ్ అనేవి ఇవన్నీ కూడా మనం యాక్సిలరీ వెర్బ్స్ అన్నాం. ఈ యాక్సిలరీ వెర్బ్స్ కనుక లేనప్పుడు మనం ఏమైతే వాడతామంటే డూ డస్ డిడ్ అనేవి వాడచ్చు అనమాట. నాట్ ఓన్లీ డిడ్ షీ ఫర్గెట్ మై బర్త్డే బట్ షీ ఆల్సో డిడింట్ ఈవెన్ అపాలైజ్ ఫర్ ఫర్గెటింగ్ ఇట్. అంటే ఆమె నా బర్త్డే గురించి మర్చిపోవటమే కాదు, నాకు దాన్ని మర్చిపోయాను అని ఏదైతే క్షమాపణ ఉందో ఆ క్షమాపణ చెప్పడం కూడా చేయలేదు అని చెప్తున్నాను అనమాట. ఇవేంటి ఈ యొక్క మన నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కాంబినేషన్. ఇక్కడ దాంట్లో మనం చూస్తే కనుక ఈ యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్లో మనం చూస్తే ఇక్కడ నాట్ బట్టే వాడాడు. ద షేమ్ ఈజ్ నాట్ ఇన్ డిటెక్టింగ్ కేసెస్ బట్ ఇన్ హైడింగ్ డెత్స్ కాజ్డ్ బై ద వైరస్. సో ఇక్కడ ఏంటి, మనకు ఆ డిటెక్టింగ్ కేసుల వల్లే మనకు అంటే మనం సిగ్గుపడుతున్నాం, అది ఒక్కటే కారణం కాదనమాట. ఇంకా దేనివల్ల మనం సిగ్గుపడుతున్నాము అంటే ఈ యొక్క మరణాల సంఖ్యను అనేది చెప్పకుండా దాచిపెట్టడం వల్ల కూడా మనం సిగ్గుపడాల్సిన అంశాలు అని చెప్తున్నాను అనమాట. ఇవేంటి హిందీలో నా 2 ఆర్టికల్స్ ప్లస్ టోటల్ ఓవరాల్ పేపర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.